ఎందుకంటే యేసు ప్రభు అట చిన్నగా ఆమె దగ్గరకు పోయి ఆమె మీద కనికరపడి, ఇప్పుడు ఆమెను ఏమంటున్నాడంటే, ఊరుకోమ్మా, ఊరుకో, ఎడవ మాకు, అయ్యో నువ్వు పెద్ద చెప్పొచ్చేవాళ్ళయ్యా, ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఇదే చెప్తా ఉన్నారు, ఏడవద్దు 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 అని చెప్తా ఉన్నారు. మీకేం తెలుసయ్యా, రేపు దినం నేను ఎలా బతకాలో నాకు తెలుసయ్యా. నీదేందో ఒక నోటి మాటతో చెప్పి వెళ్ళిపోతావు, అన్నం తినంటావు, నీళ్ళు తాగంటావు, ఈ రోజు వరకు సద్దు మనుస్తావు, కానీ రేపటి దినం నేను ఎలా పడుకోవాలి, రేపటి దినం నేను ఎలా ప్రశాంతంగా జీవించాలి, రేపటి దినం నా భవిష్యత్తు ఏంటి, నా ఇంట్లో ఇంకా ఎవరు ఉండరు కదా, సందడి ఉండదు కదా, ఆశీర్వాదం ఉండదు కదా, దీవుని ఉండదు కదా అని ఆ కన్యలతో ఆమె యేసుప్రభు చెప్తే యేసుప్రభు అంటాడు, అమ్మా ఊరుకో ఊరుకో ఎడవ మాకు. ఆమె మీద కనికరపడి చిన్నగా యేసుప్రభు ఆ పాడి దగ్గరికి వెళ్ళి పాడు మీద ఉన్నవాడిని పుట్టుకుంటే పాడు మీద ఉన్నవాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ పరిస్థితి చివరి శ్వాస వరకు లేదా చివరి అవకాశం వరకు నువ్వు కోల్పోతూ వచ్చావేమో. యేసయ్య అంటారు, ఎంత పరిస్థితి నీ జీవితంలో ఇక ఆప్షన్ లేదు, నా జీవితంలో ఇక మరొక అవకాశం లేదు అన్నట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ఒక దైవజనుడుగా నా ప్రభు నీతో మాట్లాడాలని ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, ఇక నువ్వు ఏడవవద్దు ఏడవద్దని చెప్పిన దేవుడు ఏం చేస్తాడంటే, సచ్చిన కుమారుని బ్రతికించినట్లుగా నీ కుటుంబంలో ఒక నూతనమైన అద్భుతం దేవుడు చేయునుగాక.